ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అమెరికా దాన్ని పక్కన పెడితే ఇజ్రాయెల్ ఇరాన్ల యొక్క పగలు ప్రతీకారం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ అన్ని విధాలుగా అటాక్ చేస్తుంది, కానీ అక్కడున్న న్యూక్లియర్ రియాక్టర్ మాత్రం అసలు అటాక్ చేయడంలే. కానీ ఆ న్యూక్లియర్ రియాక్టర్ సమీపంలో ఇది ఇరాన్ అటాక్ చేసింది. ఇది ఖైబర్ షైకెన్ అనే మిసైల్ తో, ఫత్వా 2 అనే మిసైల్ తో అణు రియాక్టర్ దగ్గర భయ ప్రకంపనలు క్రియేట్ చేసింది. ఎందుకంటే డైమోనో అనే అణు రియాక్టర్ ఇజ్రాయెల్లో ఒకటి ఉంటదంటే అది జెరూసలేంకి 85 కిలోమీటర్లు, జోర్డాన్కి 75 కిలోమీటర్లు, ఈజిప్ట్కి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటది నెగేవ్ డిజర్ట్ లో. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఆధారం చేసుకుని ఇజ్రాయెల్ అణుబాంబులు తయారు చేస్తే దాని సమీపంలో అణుబాంబులు కూడా స్టోరేజ్ అక్కడ ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ మీద ఇరాన్ తన ఖైబర్ షేకెన్, ఫత్వా 2 లేదా ఖుర్రం షాహర్ 4 లాంటి మిసైల్స్ అటాక్ చేస్తే అణు రియాక్టర్ పేలిపోతుంది. ఈ అణు రియాక్టర్ పేలితే ఇజ్రాయెల్ అనేది చాలా డేంజరస్ దేశం అయిపోద్ది. ఎందుకంటే తన చేతిలో జెరిచ్చో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ అనేది అణు అస్త్రాలు కలిగిన దేశం, ఇరాన్ లాగా కాదు. తన దగ్గర ఇప్పుడు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పేది ప్రకారం ఏంటంటే 60 నుంచి 400 అణ్వాయుధాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. గుర్తుపెట్టుకోవాలి, తన దగ్గర జైరిచ్చో 3 మిసైల్ అనేది 11,500 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. తర్వాత దీంతో పాటు మనకి ఇజ్రాయెల్ దగ్గర చూస్తే పైపో అని, గ్యాబ్రియల్ అని మిసైల్స్ ఉంది. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి జెరిచ్చోతో పాటు. అవి చాలా అధునాతనం మిరుగు టెక్నాలజీతో పనిచేస్తాయి. న్యూక్లియర్ ట్రైడ్ ఉంది, షిప్పులు ఉన్నాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. తర్వాత అది F-16, F-15E, F-35 లాంటి దాంతో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కూడా అది బాంబ్ చేయగలిగింది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో న్యూక్లియర్ ట్రైడ్ ఉన్న ఒక అధునాతనమైన దేశం ఇజ్రాయెల్.